నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. పర్వతపూర్ 5వ డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మంత్రి మల్లారెడ్డి. అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చల్లా సతీమణి జ్యోతి. న్యూ ఐటీ పిఎల్ఐ స్కీమ్ కింద 27 సంస్థలకు అనుమతులు. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తలా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు. డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న ఫస్ట్ పార్ట్. భారత్ ఎక్స్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ తుది సమరం. ఫైనల్ ఫీవర్ తో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులు. డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతపూర్ 5వ డివిజన్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తనను గెలిపించాలని కోరారు. మేయర్ జక్క వెంకటరెడ్డి, కార్పొరేటర్ బుడిగ స్వాతి కృష్ణగౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, రామదాస్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రజల పక్షాన నిలబడి ప్రజల నాయకుడు అని పేరు తెచ్చుకున్న మా మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి మరియు ప్రతి క్షణం మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ని నంబర్ 1 స్థానంలో ఉంచాలని దృఢ సంకల్పంతో కష్టపడే మా మేయర్ గారు శ్రీ జగ్గా వెంకటరెడ్డి గారికి, అలాగే మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారికి. చాలా పనులు చేసుకున్నాం. ఒకనాడు నాకు బూలచ్చం కాలనీ బాగా చెరువు కట్ట తెలుసు. ఇంతంత సన్నగా ఉండే గుంతలు ఉంటుండే, ఒక ఆటో కూడా రాకపోవు. దాని పక్కకు తాడి చెట్లు ఉంటుండే. మనం బాపమ్మ నీళ్ళకి రైట్ సైడ్ పోతే పోతుంటే చాలా ఇబ్బందికరం ఉండే. ఆ ఇరిగేషన్ వల్ల కూడా మట్టిపోయినాయి, ఎంతో బాధపడ్డారు. అప్పుడు ఆ డస్ట్ అంతా కూడా, స్క్రాప్ అంతా కూడా తెచ్చి నింపితేనే ఉన్న 100 ట్రిప్పులు ఎనీ ట్యాంక్ మనం చేసే బాధ్యత నాదే. మనము 110 కోట్లు తెస్తే 8 కోట్ల రూపాయలు ఇద్దరే మీకే పని అయింది. అంటే మంచి పని అయింది. ఎందుకంటే మీ ఇళ్ళ నీళ్లు మేము ఆపలేకపోయినాం. 100 సంవత్సరాల కింద వాన పడ్డది, అట్లా వర్షం పడ్డది. ఆ వర్షం మేము తట్టుకోలేకపోయినాము. కానీ ఆ వర్క్ వీళ్ళిద్దరు కలిసి, మా మేయర్ గారు కలిసి అది చేపిచ్చారు. చూడు, ఒక మనిషి నడుచుకుంటూ పోయే పైప్ లైన్ వేసారు మీ దగ్గర. 2 లైన్లు సపరేట్ వేయడము ఒక చరిత్ర. ఎవ్వరికి కూడా ఆలోచన రాదు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పట్టణ పరిధిలోని ఈరోజు ఉదయం జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈరోజు ఉదయాన్నే గ్యాస్ లీక్ అవడంతో ఎప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. ఇంటి యజమాని వచ్చి చూసేసరికి ఒక్కసారి గ్యాస్ పెన్ పేలడంతో 5గురికి తీవ్రంగా గాయాల పాలయ్యారు. వీళ్లను హుటాహుటిన శృంగవరపుకోట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తెల్లవారుజామని స్నానానికి లేచాం సార్. మనం ఇక్కడికి వెళ్ళాలని, పూజకి వెళ్ళాలని లెగిస్తోడికి మాత్రం లెక్కడితోడికి లేగలేదు. లేకపోయినా వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటుంది. అంటోడికి పరిగెట్టుకు వచ్చేటికి దబ్బని సౌండ్ వచ్చింది సార్. సౌండ్ వచ్చేటికి బాత్రూమ్ డోర్లు ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి సార్. అక్కడేమో వాళ్ళు పిల్లలు కేకెత్తుంటే పిల్లలు బయటికి తీసుకొచ్చి దీని మీద గచ్చ మీద తీసుకొచ్చాను సార్. నుంచి 5 ఆ మాత్రలే ఏంటండి 3 పిల్లల్ని 2 మాత్రలు తీసుకొచ్చి ఇక్కడ దీని మీద వేసి గుడ్లు వేసి దుప్పట్లు వేసి కూర్చోబెట్టి ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది సార్. అంబులెన్స్ వస్తే అంబులెన్స్లోనే జాయిన్ చేసామండి. మరి ఎస్కోట్ వెళ్తారో తెలియదు, వైజాగ్ వెళ్తారో తెలియదు, విజయనగరం వెళ్తారో తెలియదు సార్. అది సార్
వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండ సురేఖకు తమ పూర్తి మద్దతు ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఈ మేరకు శనివారం వరంగల్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ కాంగ్రెస్ కు పూర్తిగా మద్దతు తెలుపుతుందని, అందులో భాగంగానే కొండ సురేఖకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు వాసుదేవ, తర నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరేది ఏంటంటే, మీరు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ఎంత మీరు గౌరవించి వాళ్ళను ఉపయోగించుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఉండేవాళ్ళు, ప్రజల మధ్య ఉండేవాళ్ళు. కాబట్టి ఎంత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను మద్దతు తీసుకుంటే, కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తీసుకుంటే మీకు గెలుపు ఖాయమవుతుంది. కాకపోతే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అన్నింటిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. మరి చాలా చోట్ల 20-25 వేల ఓట్లు ఉంటున్నాయి. 10,000, 5,000, 6,000, 5,000, 3,000, 2,000 కంటే ఎక్కువ తక్కువ లేవు. ఇలాంటి దాన్ని ఉపయోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసి చరిత్రకు తప్పిదమైంది. కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలా. ఇక్కడ అభ్యర్థులు కూడా అందరితో కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ, వరంగల్ జిల్లా పార్టీ, మేము హన్మకొండ జిల్లా పార్టీ లేకుండా ఉమ్మడి వరంగల్ తూర్పు ప్రజలు బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గంలో గుండాయిజం, గుండాల రాజ్యం కాకుండా నీతి నిజాయితీ పరిపాలన అందిస్తామని తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. శనివారం కిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్ లో తలపెట్టిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షాకు తూర్పు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థులు రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్రావు, కొండెట్టి శ్రీధర్, పగడాల కాళీప్రసాదరావు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सरकार ने इतने भ्रष्टाचार किए हैं कि मैं सूची पढ़ने जाऊंगा तो 7 दिन तक मेरी सभा चलेगी. మిత్రులారా, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణం లెక్క పెట్టినట్లయితే వారం రోజులు సరిపోదు. అన్ని కుంభకోణాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది. केसीआर सरकार ने तुष्टीकरण की सारी सीमाएं लांघ दी. ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వము బుజ్జగింపు చర్యలు, సంతుష్టికర విధానాలకు పరాకాష్ఠగా ఈ ప్రభుత్వం మారింది. अंत तक खड़े हुए सभी लोग बोले, दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प पर मुट्ठी दीजिए, प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలు వెలిమల, సందిగూడెం, ఈదుల నాగులపల్లి, కొల్లూరు తాండా, కొల్లూరు ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ మరియు ఎంఐజీ సొసైటీలో పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వెలిమల గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరేందర్ రెడ్డి, ఈదుల నాగులపల్లి మాజీ సర్పంచ్ మల్లేశం గౌడ్, బోనాల నారాయణాచారి, కొల్లూరు కౌన్సిలర్లు మయూరి రాజు గౌడ్, రామ్ సింగ్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజు గౌడ్, ఉస్మాన్ నగర్ సీనియర్ నాయకుడు శ్యామరావు వీరి ఆధ్వర్యంలో ఆడపడుచులతో మంగళహారతులు, గజమాలతో ఘనంగా స్వాగతించారు. నేను మీ బిడ్డలాగా, ఒక అన్నలాగా, ఒక అక్కలాగా మీ వెంటనే ఉంటూ మీ అందరికీ అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అని చేసి చూపెడతాను. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి గెలిపించారని మీకు పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. మరి ఈరోజు తెలంగాణ వచ్చినాక మనకేం జరిగింది? మనంతరం కూడా ఆ రోజు తెలంగాణ రావడానికి మరి ఎంతో మంది త్యాగాలు చేస్తూ వచ్చినటువంటి తెలంగాణలో మరి ఈరోజు ఎవరు వెళ్తుందో మీకు తెలుసు. ఈరోజు వచ్చిన తెలంగాణలో మనకేమన్నా జరిగిందా అంటే మనకి జరిగింది ఏమీ కనబడతలేదు 10 సంవత్సరాలల్లా. మరి ఈరోజు నాగులపల్లికి ఏం కావాలో నాకు తెలుసు. మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పారు, మా మామలు కూడా ఆ రోజు 130 సర్వే నెంబర్లో మరి మీ అందరికి కూడా ప్లాట్లు ఇచ్చినటువంటి విషయం నాకు చెప్పిండ్రు. ఖచ్చితంగా రేపు మేమందరం కూడా వచ్చినటువంటి 6 నెలల లోపు ఖచ్చితంగా 130 సర్వే నెంబర్లో నెరవేర్చుకుంటామని చెప్పుకుంటా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సినా గెలిపిద్దామా వద్దా? ప్లాట్లు కావాలన్నా వద్దా? ఈ రోజు ఇంకో మాట కూడా చెప్తున్నామా,
ఈ రోజు ఈ ప్రాంతానికి ఏ ఊరికి చూసినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మరి పేదోళ్ళకి ఇల్లు ఇచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ రోజు కూడా ఏ ఊరు అయినా ఇందిరమ్మ ఇల్లు తప్ప అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చల్లా సతీమణి జ్యోతి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి శ్రీమతి చల్లా జ్యోతి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆత్మకూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు జ్యోతికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి జ్యోతి మాట్లాడారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని పేర్కొన్నారు. పరకాల గడ్డపై బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛ న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విపి గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావాన్ని తగ్గించాలని, స్వేచ్ఛయుత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 33 చెక్ పోస్టులు గట్టి నిఘా ఏర్పాటు చేశాము. బీవీపాలెంలో 46 లక్షల విలువైన వాల్ క్లాక్లు టాస్క్ ఫోర్స్ వారు పట్టుకున్నారు. సివిజిల్ ద్వారా కంప్లైంట్ చేయడం చాలా ఈజీ. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 5,63,55,937 రూపాయలు సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 9,000 మంది అనుమానితులను బైండ్ ఓవర్లు చేయడం జరిగింది. మొత్తం 18 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. యువకులు అనవసరంగా పార్టీల అభిమానంతో యూపీఐ ట్రాన్స్ఫర్ చేసి అనవసర కేసుల్లో ఇరుక్కోవద్దని, ప్రజలందరూ సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేసి స్వేచ్ఛయుత ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. పెద్ద ఎత్తున మనం ఫోకస్ చేయడం జరిగింది. కమిటీ బ్యాంకర్ సహకారంతో మనకు రోజు సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ 10 లక్షలకు పై చిలుకు ఏదైతే లావాదేవీలు జరుగుతున్నాయో ఆ రిపోర్టు మనకు వస్తున్నాయి. అది కాకుండా 1 to many యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఒక అకౌంట్ నుంచి 10 మంది కన్నా ఎక్కువ అకౌంట్స్కి ఒక రోజులో డబ్బులు పోతున్నాయి. అలాంటిది కూడా మనకు రావడం జరిగింది. వేల సంఖ్యలో అట్లాంటి అకౌంట్స్ వచ్చినాయి మనకు. దాంట్లో మనం కొంచెం అల్గారిథం రన్ చేసి కొన్ని అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎట్లాంటివంటే ఒక్క అకౌంట్ నుంచి డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్తున్నాయి. అమౌంట్ కూడా ఒక 1000 రూపాయల నుంచి 5,000 దాకా. అట్లాంటి అమౌంట్స్ అంటే దీస్ ఆర్ ది అమౌంట్స్ దట్ ఆర్ లైక్లీ టు బి యూజ్డ్ ఫర్ బ్రైవింగ్ ది ఓటర్స్. మనకు బయట టాక్ కూడా ఇట్లా ఓటుకి ఇంత ఇస్తారు అట్లాంటి టాక్ జరుగుతున్నప్పుడు ఇట్లా దానికి మ్యాచ్ అయ్యేటట్టు అమౌంట్స్ మనకు యూపీఐలో కనిపిస్తే ఒక మనిషి, ఇప్పుడు కూడా మేము సిపి గారు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్తో కొన్ని డిస్కస్ చేసాం. ఒక మనిషి 10వ తారీఖు 10 నవంబరు 20 ట్రాన్సాక్షన్ చేసిండు. అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఎగ్జాక్ట్లీ 2,000 రూపీస్ ఈచ్ అట్లా ఉన్నాయి. 20 డిఫరెంట్ మందికి ట్రాన్సాక్షన్ చేసిండు. మామూలుగా యూపీఐ అనేది అందరూ వాడతారు. ఇప్పుడు మీరు నేను వాడతాం. రోజు ఒక 2-3 ట్రాన్సాక్షన్ చేస్తాం. లేకపోతే నాకు ఒక షాప్ పెట్రోల్ పంపు ఉందని అనుకోండి, 100 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎస్ఎస్టీ అన్నీ కలిపి గ్రాండ్ టోటల్ వచ్చేసి ఇప్పటి వరకు 7,24,33,650 రూపీస్. అంటే 7,24,33,650 రూపీస్ మొత్తం జిల్లాలో పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ అన్నీ కలిపి సీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్మ్స్ డెపోజిషన్ అంటే వెపన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అందరు కూడా ఆర్మ్స్ వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్స్లో కానీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్లో డిపాజిట్ చేయడం జరిగింది. మన దగ్గర మన జిల్లాలో ఇప్పుడు ఎక్కడ కూడా బ్యాంకుకి సంబంధించిన వెపన్స్ తప్ప ఎవరిది కూడా డిపాజిషన్కి పెండెన్సీ లేవు. ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్స్ అది కూడా మనకి మ్యాక్సిమం ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇంకా అందుట్లో కూడా పెండెన్సీస్ లేవు. అండ్ బైండ్ ఓవర్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా బైండ్ ఓవర్స్ అంటే ప్రీవియస్ ఎలక్ట్రల్ ఆఫెండర్స్ కావచ్చు, అంటే 2018 నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా ఈరోజు పట్టణంలోని 22వ వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీఎం అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు. నల్గొండ జిల్లాకి నల్లగొండకి ఈరోజు మన అన్న వెంకన్న కోసం నేను రావడం జరిగింది. నేను వచ్చేది పెద్ద ముచ్చటేం కాదు వెంకన్న కోసం, కానీ ప్రజలందరికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలి, మన ఓటు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెయ్యాలి,
ఇంకా కూడా ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు అని చెప్పడానికి కోసం నేను వచ్చిన కానీ నేను వస్తే అయ్యేది లేదు, నేను రాకుండా పోయేది లేదు. ఎంకన్నా మీ గుండెలలో ఉంటాడు, ఎంకన్నా మిమ్మల్ని ఎందుకంటున్నా ఈ మాట అంటే ఉద్యమం తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు, ఉద్యమం చేసినప్పుడు కొట్లాడిన దొగలు, తెచ్చినమన్నో లొగలు, ఇచ్చిన దొగలు, అది అందరికీ తెలుసు. కానీ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి నాకు ఏది ఉన్నా లేకున్నా నల్లగొండే నా ఊపిరి, నల్లగొండే నా ప్రాణం, మీరే అతని ప్రాణం అని అనుకొని తృణప్రాయంగా మంత్రి పదవిని వదిలేసి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టబోతున్నామంటే ముందుగా తెలుసుకొని ఒక నలుగురిని పోగేసి హడావిడి చేసే మేమే మొత్తం చేశామని చెప్పడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారింది అని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బొబ్బర్లంక ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డు పాడై ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ప్రతిపక్షాలు రోడ్డు నిర్మాణం గురించి అడగడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. సదరు రోడ్డు నిర్మాణం కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం అవ్వడం జరిగింది. ఈ రోడ్డు నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంవత్సర కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని, సిమెంట్ పై తార్ రోడ్డు వేయడానికి సాంకేతిక సమస్య ఎదురవడం వల్ల ఆగింది అని, ఈ విషయాన్ని నేనే ముందుండి ఉభయ గోదావరి జిల్లాలో 8 మంది శాసనసభ్యులతో సంతకాలు చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గతంలో మంజూరు చేసిన మొత్తానికంటే ఇంకో 40 లక్షల రూపాయలు సుమారు పెంచి 1,76,40,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వారన్నారు. పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొంత నిధులకు ఇబ్బంది వచ్చినా ముందు అందులో ఉన్నటువంటి కొంత కొన్ని బిట్లకి మరి ఆల్రెడీ మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరి ఏదైతే మన ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ గారు కొంత శాంక్షన్ ఇస్తే మధ్యలో ఉన్న బిట్లు కొన్ని కంప్లీట్ చేసినప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి బ్యారేజ్ మీద మరి చాలా ఇబ్బందికరంగా రోడ్డు యొక్క పరిస్థితి ఉంది. అది వాస్తవం. ఇది ప్రతిపక్షాలు అడగడం కూడా మేము తప్పు పట్టట్లా. కానీ అక్కడ టెక్నికల్గా వచ్చిన ఇబ్బంది సిమెంట్ రోడ్డు మీద మళ్ళీ తార్ రోడ్డు వేయాలనేటువంటిది ఏదైతే నిబంధన ఉందో దానికి కొంత టెక్నికల్గా ఇబ్బంది రావడం, దాన్ని మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సుమారు 8-9 మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళి నేనే స్వయంగా లీడ్ తీసుకుని మరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించి 1,79,00,000 రూపాయలు గడిచేటువంటి 16వ తారీఖునే శాంక్షన్ ఇచ్చి దాన్ని టెండర్లకు పిలవడం జరిగింది. అంచేత ఈ టెండర్లు ఏదైతే మరి వచ్చే 4వ తారీఖుతో టెండర్లు కూడా పూర్తవుతాయి. పూర్తయిన వెంటనే దాన్ని శంకుస్థాపన చేసి మరి దాన్ని పూర్తిగా ప్రజలకు అప్పచెప్పే కార్యక్రమం జరుగుతుంది. కానీ ఏదైతే ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు వారికి ఉన్నటువంటి ఇబ్బంది చెప్పడం తప్పు కాదు. బనగానపల్లె మండల అభివృద్ధి కార్యాలయ ఆవరణంలో బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి గారి ఆధ్వర్యంలో నాపరాయి మైనింగ్ పరిశ్రమల పరిస్థితులపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సంయుక్త సమీక్ష. నాపరాయి మైనింగ్ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై లీజుదారులు, పరిశ్రమల యజమానులతో ప్రధానంగా చర్చ. జీవో 65 ప్రకారం డెడ్ రెంట్ కట్టడంలో గల ఇబ్బందుల్ని మంత్రులకు వివరించిన నాపరాయి పరిశ్రమ యజమానులు, డెడ్ రెంట్ సంవత్సరంలో ఎప్పుడైనా కట్టే పాత పద్ధతిని మార్చి కొత్తగా ఏడాదిలో 4 సార్లు కట్టడం వల్ల రాయల్టీ నిధులు వెనక్కిపోతుండడాన్ని మంత్రులకు వివరించిన మైనింగ్ యజమానులు, నాపరాయి పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతి. మనం అమలు చేయలేదని చెప్పారు. అది కూడా ఈ రోజే నా దృష్టికి తీసుకొచ్చారు మంత్రి గారు. మరి ఇప్పుడైతే నేనైతే మన గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఏదైతే రూల్స్ పెట్టి వర్తింపజేస్తూ ఉన్నామో ఎండిఎల్ ఫ్యాక్టరీలకు, ఆ విధంగానే ₹2 యూనిట్కు తగ్గియడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చేసిన హామీని అమలు చేస్తూ ఉన్నామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా కూడా అన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల హామీలన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ కూడా 99.5% వారు ఇప్పటిదాకా అమలు చేశారు. మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా, మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత ఇప్పుడు దాకా ఎవరు కూడా చేయలేదు. అది ఒక మన జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పి మీరు ఆలోచన చేయాలని కూడా మీకు మనం చేస్తాం. ఎవరేం అడగకుండా అంతే కదా. వాస్తవానికి మొట్టమొదటిసారిగా పన్నులు వేయాలా, పన్ను ఎంత వేయాలా, 3 అంతలు వేయాలా, 4 అంతలు వేయాలా, 5 అంతలు వేయాలనేది మనకు నేర్పించినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదు? అవునా కదా? గట్టిగా చెప్పండి. సైనికులు ఉన్నారంతా
ఆయన్ని మనమన్న కనీసము ఏదో కోవిడ్ వచ్చి ఇంకోటి వచ్చి గత్యంతరం లేక ఆయన అయితే ఊరుకునే ఇన్స్పెక్షన్కి వస్తుండే, ఇన్స్పెక్షన్కి రావడం, దీన్ని 300 చేయడం, అవన్నీ మర్చిపోయి సులభంగా వాళ్ళు చెప్తున్నారు. మనకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా. అప్పుడు పూర్వము ఈ పెంచే విధానం అనేది నేర్పించినది ఆయన. ఈరోజు నిజం చెప్పాలంటే కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని పన్నులు దేశవ్యాప్తంగా పెరగడం జరిగింది, ఎందుకు కరోనా వచ్చిన తర్వాత. అయితే ఏదేమైనా కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఏ విషయం వచ్చినా కూడా మనకు మైన్ ఓనర్స్కి ఇబ్బంది కలిగినా ఇంకోటి ఒక కంఫర్ట్. ఏమా కంఫర్టు, మన మంత్రి గారు మన వాళ్ళు కాబట్టి, మన ప్రాంతం కాబట్టి ఏ ఇష్యూ మంత్రి గారి దగ్గరికి పోయినా కూడా ఇమ్మీడియట్. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగి మండలంలోని నర్సంపల్లి, పెద్దతాంట, వల్లూరు, భీమరావుపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం తనయుడు పృథ్వీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఫారిన్ హుసేన్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి ఓవైపు ఘన స్వాగతం పలుకుతూ మరోవైపు నిరసన సెగలు తాకాయి. గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక పెడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు తెలుపుతుండగా యువకులు, మహిళలు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని నిరసన వ్యక్తపరిచారు. 30వ తారీఖు నాడు ఆయన ఎవరో దుండగుళ్ళు కత్తితో పొడిస్తే ఆ డాక్టర్ల సూచనతో ఆయన ఇంకొన్ని రోజులు బయటికి రావద్దంటే ఆయన పాపం ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు కాబట్టి. కానీ మరి ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ పోయి ప్రజలందరినీ కలవాలా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా, వాళ్ళ కష్టాలు ఏమున్నాయో కనుక్కోవాలన్నట్టు మీ ముందుకు ఫారూక్ హుసేన్ గారిని మరి నన్ను ఇక్కడ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి పంపించడం జరిగింది. తెలుసమ్మా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామాలు కానీ, మన రాష్ట్రాలు కానీ, మన నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అమ్మొచ్చి అంటుంది మా బర్రెలు మునిగిపోతున్నాయి చెరువులు అని. అసలు ముందు చెరువుల నీళ్ళని ఉంటుండేనా? లేకుంటుండే. మన మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని అద్భుతమైన ప్రాజెక్టులన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇలా ఈరోజు ఊర్లలో నీళ్ళు వస్తున్నాయి, కరెంటు కష్టాలు పోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇక్కడ నా ముందు యువత కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలా. మన తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ తండ్రికి మాట్లాడేవా, ఈయనకు మాట్లాడేవా, పృథ్వీరెడ్డికి బాబు బాధపడకు, ఏం లేదు, ఏం కాదు మీ నాయనకు, నేను డాక్టర్ తోటి మాట్లాడినా. మానవత్వం లేనటువంటి పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేము భయపడ్డం కాదు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఈ దుబ్బాక నియోజకవర్గానికి 94లో కాంటాక్ట్ చేసిన అనంత ఎక్సలెంట్ రాజ్యం. రాత్రి 12 గంట ధైర్యంగా వచ్చిన చచ్చే ప్రతి మనిషి చచ్చేది నిజము. ఒకనాడే కూడా ఒకనాడు చచ్చిపోతా, ఇలా ఈ వల్లూరులోనే చచ్చిపోతుండొచ్చు. కానీ ఫారూక్ హుసేన్ వెనుకపోతాడు కాదు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో పనిచేస్తున్న బిడ్డ భయపడకూడదు మీరు అని చెప్తా ఉన్నాం. ఎలక్షన్ లో రైలు చేస్తా ఉన్నాడు. మెదక్ నుంచి చేగుంట నుంచి దౌలతాబాద్ నుంచి నుంచి ఐటీ హార్డ్ ఉత్పత్తుల తయారీ కోసం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇనిషియేటివ్ PLI పథకం కింద 27 సంస్థలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ సంగతి కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయంగా టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, వ్యక్తిగత కంప్యూటర్లు, సర్వర్లు తదితర పరికరాల తయారీ పెంచేందుకు కేంద్రం ఈ పథకం రూపొందించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించనుంది. డెల్, ఫాక్స్కాన్, HP, ఫ్లెక్స్ట్రానిక్స్, ఆప్టిమస్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, గుడ్ వర్త్, నియోలింక్, సైరా, SGS, మెగా నెట్వర్క్, పానాజీ, డిజీ లైఫ్, ITI వంటి సంస్థలు ఐటీ హార్డ్వేర్ కింద PLI స్కీమ్ కు ఎంపికయ్యాయి. ఈ సంస్థలు PLI కింద 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇదిలా ఉంటే డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల నిరోధానికి సోషల్ మీడియా వేదికలకు నోటీసులు ఇచ్చామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. త్వరలో ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తామన్నారు. ప్రభాస్ హీరోగా సలార్ సినిమా రూపొందుతుంది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ 22వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7:19 ట్రైలర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్తగా మరో పోస్టర్ ను వదిలారు. పూర్తిగా యాక్షన్ లోకి దిగిపోయిన ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్, గరుడ రామచంద్రరాజు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. స్పెషల్ సాంగ్ లో సిమ్రత్ కౌర్ మెరవనుంది. రవి బస్రు సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ అంచనాల్ని ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందనేది వేచి చూడాలి.
పుష్కర కాలం తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆశాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన ఆదివారం అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఆసీస్ 5 సార్లు ప్రపంచ కప్ నెగ్గితే భారత్ 2 సార్లు ట్రోఫీని ముద్దాడింది. మరి ఈసారి టీమిండియా హ్యాట్రిక్ కొడుతుందా లేక ఆసీస్ సిక్సర్ దంచుతుందా వేచి చూడాలి. నికరాగ్వా అందాల భామ షెనీస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. ఎల్ సాల్వడార్ రాజధాని షాన్ సాల్వడార్లోని జోస్ అడాల్ఫో ఫనేడా ఎరినాలో జరిగిన బిగ్ ఈవెంట్లో షెనీస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మరోసారి రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. పర్వతపూర్ 5వ డివిజన్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఓటర్లకు విజ్ఞప్తి చేసిన మంత్రి మల్లారెడ్డి. అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా. ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే చల్లా సతీమణి జ్యోతి. న్యూ ఐటీ పిఎల్ఐ స్కీమ్ కింద 27 సంస్థలకు అనుమతులు. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తలా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు. డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న ఫస్ట్ పార్ట్. భారత్ ఎక్స్ ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ తుది సమరం. ఫైనల్ ఫీవర్ తో ఊగిపోతున్న క్రికెట్ అభిమానులు.